శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. ఫిబ్రవరి నెలలో తులారాశి వారికి ప్రాణగండం. జాగ్రత్తగా ఉండకపోతే ఇక అంతే సంగతి. ఫిబ్రవరి నెలలో ప్రాణాలు పోయే సంఘటనలు జరుగుతాయి. జాగ్రత్తగా ఉండకపోతే చాలా నష్టపోతారు. మరి ఈ రాశి వారికి ఎలాంటి సంఘటనలు జరగబోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే తులారాశి వారికి నెలంతా ఎలా ఉంటుందో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, సమస్యల నుండి బయటపడడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళితే కనుక ఈ రాశి వ్యక్తులకు ఫిబ్రవరి నెలలో ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. ఫిబ్రవరి నెలలో వృషభ రాశిలో గురువు సంచారం చేస్తాడు. కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. రాహువు మీనరాశిలో ఉన్నాడు. అయితే మీనరాశిలో శుక్రుడు కూడా సంచారం చేస్తున్నాడు. రాహువు శుక్రు కలయికలో ఈ నెలలో ఉంటుంది. శని కుంభరాశిలో ఉన్నాడు. చంద్రుడు కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. శని చంద్రుడు కుంభరాశిలో నెల ప్రారంభం నుండే సంచారం చేస్తారు. ఇక రవి గ్రహం ఈ నెల 12న కుంభరాశిలోకి ప్రవేశిస్తారు. అలాగే బుధుడు కూడా ఈ నెల 11న కుంభరాశిలోకి ప్రవేశించి ఆ తర్వాత నెల చివరిలో అనగా ఫిబ్రవరి 27న మీనంలోకి వెళ్తాడు. ఈ నెల కుంభరాశిలో శని చంద్ర బుధ రవి గ్రహాలు ఉండబోతున్నాయి. కుజుడు ఈ నెల 24న వక్రత్యాగం చేస్తాడు. ఇప్పటి వరకు కుజుడు వక్రించి సంచారం చేస్తాడు, కానీ 24 నుండి సవ్యదశలో మిథున రాశిలో సంచారం చేస్తాడు. గురువు మాత్రం వృషభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. ఈ గ్రహాల సంచారం వల్ల తులారాశి వారికి ఎలా ఉంటుందంటే కనుక ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుందో, ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. రాశి చక్రంలో తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికైతే ఓర్పు సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. తులారాశి వ్యక్తులు ఇతరుల హక్కుల కోసం పోరాడేందుకు రెడీగా ఉంటారు. సాధ్యమైనంత విధంగా ప్రజలకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. తులారాశి వారికి విద్యా పనుల పట్ల ఆసక్తి ఉంటుంది. వారు తెలివైన వారు. ఏదైనా చాలా లోతుగా ఆలోచించి పనులు చేస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సమస్యలను పరిష్కరించే నైపుణ్యంతో అందరి హృదయాలను గెలుచుకుంటారు. తులారాశి వ్యక్తులు ప్రేమ గౌరవం బంధాలతో నిజాయితీకి గొప్ప ప్రాముఖ్యతనిచ్చే భాగస్వామి కోసం చూస్తూ ఉంటారు. తమ సంబంధ భాగస్వాములను చాలా గౌరవిస్తారు. విషపూరిత సంబంధాలను ప్రోత్సహించరు. అలాగే ఫిబ్రవరి నెలలో మధ్యస్థంగా ఉంటుంది. ఈ నెల చికాకులు కలిగించే సంఘటనలు జరుగుతాయి. విరోధాలు పెరుగుతాయి. ఈ నెల మీరు ఆస్తులకు సంబంధించిన పనులు వాయిదా వేయటం చాలా మంచిది. కొత్త వ్యాపార స్థలాలు షాప్స్ వెతకడం కూడా మానివేయండి. ఈ నెల కొత్త పనులు ఏవీ తలపెట్టకండి. అన్నింటా అపజయాలు ఏర్పడతాయి. ఏ పని పూర్తి కాదు. ప్రయాణాలు వాయిదా పడతాయి. అన్నింటా అపజయాలే కలుగుతాయి. ఈ నెల మీకు కొన్నిసార్లు టైం చాలా స్పీడ్గా అయిపోతున్నట్లు అనిపిస్తుంది. మరి కొన్నిసార్లు టైం చాలా స్లోగా అవుతున్నట్లు అనిపిస్తుంది. సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు మీపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. మీ చుట్టుపక్కల జరిగే సంఘటనల వల్ల మీరు బాగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. భయాందోళనకు గురవుతూ ఉంటారు. ఈ నెల మిమ్మల్ని చాలా రకాల సమస్యలు వెంటాడబోతున్నాయి. కుటుంబంలో వృత్తి వ్యాపార జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కొన్ని కొత్త విషయాలను తెలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో మీరు సరిగ్గా సమయాన్ని గడపకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. కుటుంబ సహకారం లేకుండా మీరు సొంతంగా ఏ నిర్ణయం తీసుకోకండి. ఏమి మాట్లాడినా విరోధమే అన్నట్లుగా ఉంటుంది. అలాగే ఈ రాశివారు ఈ నెల ఇతరులకు ఎటువంటి సలహాలు ఇవ్వకపోవటమే చాలా మంచిది. మీరు ధైర్యంగా ముందడుగు వేసినా మిమ్మల్ని వెనక్కి లాగటానికి కొందరు ప్రయత్నిస్తారు. ఎత్తుకు పై ఎత్తు వేయకపోతే చాలా ఇబ్బంది పడతారు. బంధువులతో మిత్రులతో గొడవలు పడతారు. మీ మధ్య మాట పెరిగే అవకాశం ఉంటుంది. ఒకరితో మాట్లాడి ఒకరితో మాట్లాడకపోవటం వల్ల సమస్యలనేవి వస్తాయి. ముఖ్యంగా బంధువర్గం వారితో జాగ్రత్తగా ఉండండి. మీరు సహాయం చేయాలని వెళ్ళినా కొందరు దానిని తప్పుగా చిత్రీకరించే అవకాశం ఉంది. మీపై నిందలు వేసే అవకాశం కూడా ఉంది.
అలాగే ఈ నెల ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ పరంగా కుటుంబ పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. నిందారోపణలు ఎదుర్కొంటారు. అందరితో గొడవలు జరిగే వాతావరణం కనిపిస్తుంది. మిత్రులు దూరం అవుతారు. ఒకవేళ వారు మంచి మిత్రులై మీ మంచి కోరుకునేవారైతే మీకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలుగా ఉంటారు. అలాగే అటువంటి వారిని ఎప్పుడూ వదులుకోకండి. మిత్రులను దూరం చేసుకోవడం వలన ఆందోళనకి గురవుతారు. దాంపత్య జీవితం గడిపేవారు జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా శ్రద్ధ వహించాలి. కుదిరితే వారికి వర్క్ పరంగా ఏదైనా సహాయం చేయండి. ఈ నెల మీరు మీ జీవిత భాగస్వామిని బాగా చూసుకోవాలి. వారితో గొడవ పడడం వల్ల మీకే ఎక్కువ నష్టం కలుగుతుంది. అక్రమ సంబంధాలు ఉన్నవారు మీ జీవితాన్ని వదలకపోతే జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రకంగా అయితే మీరు ఇరుక్కుపోతారనే చెప్పాలి. అలాగే ఈ రాశివారు ఆడవారు మగవారు న్యాయంగా ఉండటానికి ప్రయత్నించండి. కుటుంబ జీవితానికి విలువైస్తూ మెలకుగా ఉంటే సమస్యలు ఉండవు. ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో కొన్ని ఫలితాలు మిశ్రమంగా జరగబోతున్నాయి. అంటే కొన్ని అనుకూలంగాను కొన్ని ప్రతికూలంగాను జరగబోతున్నాయి. ఆర్థికంగా చాలా ప్రమాదంలోనూ నష్టాల్లోనూ పడబోయే అవకాశాలు సూచనలు కనిపిస్తున్నాయి. కానీ శివారాధన మీకు చక్కటి ఫలితాలనైతే ఇస్తుంది. అలాగే ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చడానికి అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. లక్ష్మీదేవిని పూజించడం ద్వారా కూడా మీకు ఆర్థికంగా బలోపేతంగా మారుతుంది. అలాగే ఈ నెలలో మీకు ఎదురు కాబోయే అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవటానికి ఆరోగ్యంపై శ్రద్ధ వహించి దినచర్యని ప్రారంభించే ముందు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసి గనక మీరు దినచర్యని ప్రారంభిస్తే రోజు మొదట్లో మీకు ఇది చాలా మేలుకరంగాను సంతోషంగా ఉత్తేజంగా ఉంటుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచ్.